పార్లమెంట్లో ఒక బిల్ని పాస్ చేయాలన్నా, ఒక మోషన్ని మూవ్ చేయాలన్నా ఓటింగ్ అనేది మ్యాండేట్. కానీ ఈ ఓటింగ్ మెజారిటీస్ అనేవి కంటెక్స్ట్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ ఆఫ్ మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే 50% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. అంటే 543 మెంబర్స్ ఉన్న లోక్సభలో 272 మెంబర్స్ ఓట్ చేయాలన్నమాట. ఇన్ జనరల్గా ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది మనం గవర్నమెంట్ ఫార్మేషన్ టైంలో వింటాం. దాన్నే మనం మ్యాజిక్ నెంబర్ అని కూడా అంటాం. అలాగే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది మనం వింటాం. సెకండ్ వన్ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే 50% ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అన్నది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ 543 మెంబర్స్ అనుకుంటే అందులో ప్రెజెంట్ ఓన్లీ 400 మెంబర్స్. ఆ 400 మెంబర్స్లో కూడా ఓటింగ్ వేసిన వాళ్ళు ఓన్లీ 300 మెంబర్స్. ఇప్పుడు సింపుల్ మెజారిటీ ఏమవుతుంది? 50% ఆఫ్ 300 అంటే 151. ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మనకి క్వోరం అంటే ఏంటో తెలియాలి. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ రోజు హౌస్ ఫంక్షన్ అవ్వాలి అని అంటే 10% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఉండాలి. అంటే 54 మెంబర్స్ ఉండాలి. సో ఈ 54 మెంబర్స్నే క్వోరం అంటారు. ఈ సింపుల్ మెజారిటీని ఎలక్షన్ ఆఫ్ స్పీకర్, ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్, కాన్ఫిడెన్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ అండ్ ఈవెన్ స్టేట్ రీఆర్గనైజేషన్కి కూడా యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ద మోస్ట్ యూజ్డ్ మెజారిటీస్ ఇన్ పార్లమెంట్.